ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్ల జోన్ గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ స్వయంగా సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించరాదని, విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని, మండపాల వద్ద నిర్వాహకులు 24/7 అందుబాటులో ఉండాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ పెట్రో కారు బ్లూ కోట్ సిబ్బంది అధికారులు 24/7 పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తికి సంబంధించిన పాటలే ఉండాలని తప్ప ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగినట్టుగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. या फलनीर्याय फलाजक्षुणे नमः। ओम तच्छम्यो रामणीमहे गातुं नमः गातुं विघ्नहरे दैवीकी स्वस्तिनः स्वस्तिर्मानुषीयाभूतादिप्रियादिलक्ष्मी राष्ट्रसयामुकेतया मातुलकुमार फलप्रवहनाय मनमोहनाय नमो नमः। स्वधाय स्वधाय विराधाय महाजने धनुषे स्वस्तिरां देवी सर्वकामादिसिद्धयेतु पुत्रपौत्र धनधान्यम् धान्यम् अश्वञ्चलन्तो रजम् सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। प्रतिष्ठति ध्रुवं नमः। సో అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం గోదావరికని కమిషనరేట్లో గోదావరికనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు, మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ మండపం ఏర్పాటు చేశారు. ఒక కెమెరా ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా ఓకే ఆర్గనైజర్స్ పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత మండపం వెనుక ఇంకా కింద ఏ యానిమల్స్ రాకుండా
లోపలికి రాకుండా కొద్దిగా బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా బ్యారికేడ్ పెట్టుకొని రాత్రిపూట బందోబస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని మండపాల్లో కూడా మీరు మేము ఇచ్చిన గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా ప్రశాంతంగా అండ్ ఎలాంటి ఈ పాటలు కానీ అంటే ప్రొవోకేటివ్ పాటలు కానీ వేరే వాళ్ళ మతాలను చేసుకుంటూ వచ్చే రెచ్చగొట్టే పాటలు కానీ స్పీచెస్ కానీ ఇవ్వకుండా ఉండాలి. అలా ఇస్తే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. సో మేము ఇచ్చిన గైడ్లైన్స్ దైవభక్తితో ఈ ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అలానే ఈ 9 రోజులు చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుతున్నాము. మీ యొక్క సహకారము, మీ యొక్క అభిమానము ఆల్వేస్ we welcome and also we will support and we work for you. Thank you.